దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నన్ను మలచిన దేవా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం. నా పేరు ఫాదర్ ఏరువ బాలశివరెడ్డి. నేను పుట్టింది పెరిగింది రెంటచింతల గ్రామం. మా తల్లిదండ్రులు కీర్తిశేషులు ఏరువ ఇన్నారెడ్డి, ఏరువ శాంతమ్మ. మా తల్లిదండ్రులకు మొత్తం 8 మంది సంతానం. వారిలో చిన్నప్పుడే 3 చనిపోయారు. మిగిలినటువంటి వారు 5. 5గురిలో మొట్టమొదట అక్క, ఆ తర్వాత 4 అన్నదమ్ముళ్ళు, నేను చిన్నవాడిని. మరి నా బాల్యం అంతా కూడా ఇక్కడే రెంటచింతల గ్రామంలో జరిగింది. మరి రెంటచింతల గ్రామం మన గుంటూరు మేత్రాసనంలో ఒక ప్రముఖమైనటువంటి గ్రామం, క్రైస్తవ గ్రామం, పురాతనమైనటువంటి గ్రామం, ఎంతో విశ్వాసానికి ప్రతీకైనటువంటి గ్రామం. ఇక్కడ మరి రైతు కుటుంబం, మా తల్లిదండ్రులు కూడా రైతు కుటుంబానికి చెందిన వారు, వ్యవసాయదారులు. వారు ఎంతో విశ్వాసం కలిగి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. కానీ మరి నా బాల్యాన్ని గురించి, నేను ఏ విధంగా దైవ పిలుపు పొందానో ఆ విషయాన్ని గురించి మీతో పంచుకోవాలని నాకెంతో ఆసక్తిగా ఉంది. మరి చిన్నప్పుడు పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని గుడికి బడికి పంపిస్తూ ఉంటారు. నేను కూడా గుడికి వెళ్ళేవాడిని, కానీ ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు. మరి స్కూల్కి వెళ్ళేవాడిని. అయితే మరి ఏ విధంగా నాకు దైవ పిలుపు అనేటువంటి బీజం నాలో నాటబడిందో ఒక చిన్న సంఘటన ద్వారా మీకు తెలియచేస్తాను. నేను 6వ తరగతి చదువుతూ ఉన్నాను. ఆ సమయంలో మాకు చిన్న ఫాదర్ అడ్డగట్ల శౌరయ్య గారని వారు పనిచేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆదివారం 2వ పూజ అయిన తరువాత గుడిలో వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఈ పూజ అయిన తర్వాత హై స్కూల్లో చదువుకునేటువంటి బాలురికి ప్రత్యేకంగా ఒక సమావేశం ఉంటుంది. మీరందరూ కూడా బంగ్లా వద్ద సమావేశం కావాలని తెలియచేశారు. అప్పుడు నేను అనుకున్నాను, నేను రోజు గుడికి రావటం లేదు కదా, ఏదో ఎప్పుడో ఆదివారం వచ్చేవాడిని. మరి నేను వెళితే కొడతారేమో, మందలిస్తారేమో అన్నటువంటి భయంతో నేనేం చేశాను, గుడి అయిపోగానే పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు నా స్నేహితులు వాళ్ళు చేయి పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు, రా, ఫాదర్ గారు రమ్మన్నారు కదా అని నన్ను తీసుకొని వెళ్ళారు. సరే వెళ్ళాను. అక్కడ అందరం కూడా కూర్చున్నాం. అప్పుడు ఫాదర్ గారు బైబిల్ గురించి విషయాలు కొన్ని చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో మరెందుకో వారు దైవ పిలుపు అనేటువంటి అంశాన్ని తీసుకొని, మీలో ఎంతమంది గురువులు అవుతారు అని చెయ్యెత్తమన్నారు. అప్పుడు ముందు కూర్చున్నటువంటి వాళ్ళు పిల్లలంతా కూడా కొంతమంది ఒక చెయ్యి ఎత్తారు, కొంతమంది 2 చేతులు ఎత్తారు. నేను మాత్రం తల ఉంచుకున్నా. ఎందుకంటే ఇది మనకు పట్టదులే, మనకు సంబంధించింది కాదు, మనం గుడికి వెళ్ళే వాళ్ళం కాదు, మరి జపాలు రావు మనకి, అటువంటి నేనేం గురువు అవుతాను అని అనుకొని తలంచుకున్నా. కానీ ఆ సమయంలోనే ఫాదర్ గారు ఒక మాట చెప్పారు, రోజు గుడికి వెళితే, రోజు బడికి వెళితే గురువులు అవుతారు, కన్యాశ్రీలు అవుతారు అని అనుకుంటారు. అది తప్పు. కానీ దేవుడు ఎవరిని పిలుస్తారో వారు మాత్రమే దైవ పిలుపుని అందుకుంటారు. కాబట్టి ఎవరైనా దేవుడు పిలిస్తే గురువు కావచ్చు అని చెప్పాడు. ఆ మాట నా చెవుల్లోనికి వెళ్ళి నాకు కూడా ఒక ఆనందాన్ని కలిగించింది. అంటే ఎవరైనా గురువు కావచ్చు, దేవుడు పిలిస్తే ఎవరైనా గురువు కావచ్చు. కాబట్టి నేనెందుకు కాకూడదు అనేటువంటి ఆలోచన, ఆ దైవ పిలుపు అనేటువంటి బీజం నాలో నాటబడింది. ఆ రోజే నాటబడింది. కానీ నేను దాన్ని బయటికి చెప్పలేకపోయా. ఎందుకంటే పిల్లలు ఎగతాళి చేస్తారో అని అనుకున్నాను. ఆ రోజే మొట్టమొదటగా దైవ పిలుపు అనే బీజం నాలో నాటబడింది. ఇక తరువాత స్కూల్లో మామూలుగా చదువుకుంటున్నాను, కానీ బడికి కూడా సరిగా వెళ్ళేవాడిని కాదు. ఇక ఏమైందంటే నేను ఫిబ్రవరి నెలలో స్కూల్ మానేయటం జరిగింది. 6వ తరగతి చదువుతున్నాను. ఇక 3 నెలలు స్కూల్కి వెళ్ళాల. తరువాత ఒకరోజు
మా అమ్మ నా చేయి పట్టుకొని స్కూలుకు తీసుకువెళితే అప్పటికే 4 పరీక్షలు అయిపోయాయి. ఇక 2 పరీక్షలు మాత్రమే మిగిలాయి. మరి ఆ 2 పరీక్షలు పోయి కూర్చొని 3 నెలలైంది. పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియదు, మరి చదువు అంటే ఏంటో తెలియలా. పోయి రాశాను పరీక్షలు, ఇంటికి వచ్చా. మరి ఆ సంవత్సరం 6వ తరగతి పాస్ కాం. ఎందుకంటే నీకు 0 మార్కులు వచ్చినా పర్వాలేదు, కానీ పరీక్షలు మాత్రం రాయాలని మా హెడ్ మాస్టర్ గారు, పూజ్యులైనటువంటి ఫాదర్ సత్యానందం గారు తెలియచేశారు. ఏమని? అయ్యా, నువ్వు పరీక్షలు అన్నీ రాస్తే 6వ తరగతి ప్రమోట్ అయ్యి 7వ తరగతికి వెళ్ళేవాడు, కానీ నీవు 3 నెలలు బడికి రాలేదు, 4 పరీక్షలు రాయలేదు, కాబట్టి ఇక నిన్ను 7వ తరగతికి ప్రమోట్ చేయమన్నారు. మా నాన్నగారు బతిమిలాడారు. ఏమని? ఏదోలేండి 7వ తరగతికి వేస్తే చదువుకుంటాడంటే వీలు పడదు ఇన్నారెడ్డి, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఇవి. పరీక్షలో 0 వచ్చినా కూడా 7వ తరగతి పంపిస్తాం, కానీ పరీక్షలు రాయకుండా 4 పరీక్షలు రాయలేదు. 1 పరీక్ష అయినట్లయితే పంపించేవాళ్ళం అన్నారు. కాబట్టి ఆ విధంగా మరలా 6వ తరగతి 2వ సంవత్సరం కూడా చదివాను. ఇక ఆ విధంగా 6వ తరగతి పూర్తయి 7వ తరగతికి వచ్చాను. 7వ తరగతికి వచ్చిన తర్వాత మరి కామన్ పరీక్షలు ఉంటాయి. అప్పుడు కూడా మళ్ళా 2 నెలల పైనే బడికి రాకుండా ఉన్నాను. అప్పుడు లైబ్రరీలో పనిచేస్తున్నటువంటి, స్కూల్లో లైబ్రరీలో పనిచేస్తున్న థామస్ అనేటువంటి వ్యక్తి మాస్టర్ గారు మా ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చి మా అమ్మతోటి అంటున్నాడు, అమ్మ, అబ్బాయిని ఎందుకు స్కూలుకు పంపించటం లేదు? 7వ తరగతి పరీక్షలు ఉన్నాయి, ఒక 20 రోజుల్లో పరీక్షలు ఉన్నాయి, పంపిస్తే పాస్ అయితే పాస్ అవుతాడు, లేకపోతే లేదు అన్నప్పుడు మా అమ్మకు ఆశ కలిగింది. ఏమో మేము చెప్పినా వింటం లేదు, బడికి వెళ్ళటం లేదు, ఏం చెయ్యాలన్నారు. అప్పుడు నన్ను తీసుకొని చేయి పట్టుకొని స్కూల్లోకి తీసుకొచ్చింది మా అమ్మ. నేను క్లాసు గదిలోకి రాగానే పిల్లలందరూ నన్ను చూసి నవ్వారు. ఏంటీడు ఇప్పుడు వచ్చాడు బడికి, 3 నెలలు అవుతుంది బడి లేకుండా, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడని. అయితే నాకు ఒక రకమైన అవమానం అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎందుకు కష్టపడి చదవకూడదు? ఇంటికి వచ్చి నేను నోట్స్ రాసుకున్నటువంటి ఏమీ లేవు, పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియవు. అప్పుడు గైడ్లు కొనుక్కొని 10 రోజులు 15 రోజులు చదివాను. కష్టపడి చదివి మళ్ళీ మంచి మార్కులతో 7వ తరగతి పాస్ అయ్యా. ఇక అనుకున్నాను, ఇక నేను చక్కగా బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలని నిర్ణయించుకున్నా. 8వ తరగతికి వచ్చాను. 8వ తరగతికి వచ్చిన తర్వాత యథావిధిగా స్కూల్కి వెళ్తున్నాను. మాస్టర్లు కూడా నా యొక్క తెలివితేటలను గుర్తించి, మేము ఎప్పుడూ నిన్ను చూడలేదే, ఇంతకుముందు చాలా తెలియగలిగినటువంటి వాళ్ళలాగున్నావు. పిల్లలు చెప్పారు, తక్కిన వాళ్ళు అన్నారు, లేదండి బడికి అప్పుడప్పుడు రాకుండా ఉంటుంటాడు అన్నారు. అయినప్పటికి కూడా నేను ఆ మాస్టర్లు చెప్పినట్టు నువ్వు తెలియగలిగినవి, ఇతర పిల్లలతోటి సావాసం చెయ్యొద్దు, చక్కగా చదువుకున్నారు. ఆ మాటలు నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఏదో నాలో ఉన్నటువంటి ఆ తెలివిని గుర్తించారు కాబట్టి నేను కూడా చదువుకోవాలనుకున్నాను. కష్టపడి రోజు స్కూల్కి వెళ్తున్నా, అనుకోకుండా జ్వరం వచ్చింది ఒకరోజు. ఆ జ్వరం టైఫాయిడ్ జ్వరం అయి 3 నెలల పాటు ఆసుపత్రుల్లో ఉన్నాను. ఆసుపత్రుల్లో చేరినప్పుడు ఇక నేను చనిపోతానేమో అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఆ విధంగా అది వెనుదిరగలేదు ఆ జ్వరం. ఆ లూథరన్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ రెంటచింతల గ్రామంలో ఉంది. ఇక నేను ఆసుపత్రిలో చేరి ఏం చేయాలో తెలియదు. గోడ మీద పరిశుద్ధ గ్రంథ వాక్యాలు ఆ గోడల మీద రాయబడ్డాయి. ఎందుకంటే అది మన లూథరన్ హాస్పిటల్, అందులో దేవుని వాక్యాలు ఉన్నాయి. నాకు ఒకే ఒక వాక్యాన్ని రోజు చదువుకునేవాడిని. అది యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు అన్నటువంటి ఆ వాక్యాన్ని రోజు చదువుకొని అది నాలో జీర్ణమైపోయింది. ప్రతిరోజు కూడా ఆ వాక్యాన్ని చదువుకునేవాడిని. ఆ విధంగా 3 నెలల పాటు హాస్పిటల్లో ఉండి అనుకోకుండా మరలా అద్భుతంగా జబ్బు నయమైపోయి ఇక 8వ తరగతి పూర్తయింది. ఇక మరి ఎందుకో ఆనాడు 6వ తరగతి చదివేటప్పుడు నాలో ఈ దైవ పిలుపునే బీజం పడిందో, మరి నా తల్లిదండ్రులు కూడా గుర్తించారేమో,
మా విచారణ గురువు దగ్గరకు వెళ్ళి మా అబ్బాయిని ఫిరంగిపురంలో చేర్పిస్తాము, అక్కడ అపోస్టాలిక్ సెమినరీ అని ఉన్నది కదా, అక్కడ చేర్పిస్తామంటే మరి ఆ ఫాదర్ గారు కూడా నేను గుడికి రాని సంగతి తెలుసు, బడికి రాని సంగతి తెలుసు. ఆయన సాధారణంగా చాలా కోపం కలిగినటువంటి ఫాదర్. ఆయనే ఫాదర్ మేకల సైమన్ స్వాముల వారు. మరి ఆయన వెంటనే ఏం మాట్లాడకుండా ఇదిగో నేను లెటర్ రాసిస్తున్నాను, వెళ్ళి సెమినర్లో చేరు అన్నారు. ఆ లెటర్ తీసుకొని వెళ్ళాను. అక్కడ ఫిరంగిపురంలో 9వ తరగతి 10వ తరగతి అక్కడ చదివి అక్కడ నుంచి నా జీవితము ఇక వేరే విధంగా అయింది. ఇక రోజు గుడికి వెళ్ళేవాడిని, రోజు బడికి వెళ్ళేవాడిని, చదువుకోవటం. ఆ విధంగా నా యొక్క 10వ తరగతి జరిగింది. 10వ తరగతి పరీక్షలు 1979వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మేము రాసాము. పరీక్షలు అయిన తర్వాత మా అందరికీ ఒక ఆలోచన ఏమిటంటే తప్పుతామేమోనని. ఎందుకంటే ఆ సంవత్సరమే క్రొత్తగా ఇంగ్లీషు పేపరు మోడల్ మారింది. అంతకుముందు సంవత్సరాలు వాళ్ళంతా కూడా పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు బట్టి రాసేవాళ్ళు పరీక్ష. ఇప్పుడు మాకు ఆ క్రొత్త మోడల్ ఎలా ఉంటుందంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ అర్థమైతేనే మనం వీటికి సమాధానాలు చేయగలుగుతాం. మరి ఆ సమయంలో మాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ అంతగా రాదు, ఎందుకంటే తెలుగు మీడియంలో చదువుతున్నాం కాబట్టి. అయితే మరి అది పరీక్షలు రాసాము, ఒక పక్క దిగులు, పాస్ అవుతామా లేదా అని. ఆ విధంగానే ఇంటికి వెళ్ళాము. ఇంటి దగ్గర వాళ్ళకు కూడా చెప్పా, నేను 10వ తరగతి తప్పుతాను అన్నప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే పాస్ అయితే పాస్ అయ్యావు, ఫెయిల్ అయితే ఇక చదువు మానుకుందుగా అని అన్నారు. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నా, ఇక తప్పితే మరలా పరీక్షలు రాయను, ఇంతటితోటి చదువు ఆఫ్ చేస్తాను అనుకున్నాను. ఆ తరువాత ఇంటి దగ్గర మా అమ్మ లేదు, ఆమె అనారోగ్యంతో గుడివాడలో ఉన్నటువంటి కన్యల ఆసుపత్రిలో అక్కడ చేరింది. మా నాన్నగారు ఇదిగో నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉందంటే నేను కూడా అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ బెడ్ పక్కనే పెదౌటుపల్లి నుంచి ఒక ఆమె అక్కడ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆమె మాటల్లో మా అమ్మ అడిగింది, అమ్మ పెదౌటుపల్లి అంటే బ్రదర్ జోసెఫ్ తంబి గారు అక్కడే కదా, నీకేమైనా తెలుసా అని అడిగింది. మాకెందుకు తెలియదు, మేము హిందువులమే, అయినప్పటికి కూడా ఆయన చిన్నప్పుడు మేము రాళ్ళు వేసేవాళ్ళం, పిచ్చోడు అనుకొని రాళ్ళు వేసేవాళ్ళం మేము అని చెబుతుంటే, అమ్మ ఒక్కసారి మనం తీసుకెళ్తావా, మేము కూడా అక్కడికి వెళ్ళాలి, ఆయన అద్భుతాలు చేశాడంట, మా అబ్బాయి కూడా ఇప్పుడే 10వ తరగతి పూర్తి చేశాడు, మరి పరీక్షలో పాస్ కావాలనుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని అడిగితే దానికేముందమ్మా వెళ్దామని చెప్పి నన్ను మా అమ్మనిద్దరిని తీసుకొని పెదవుటిపల్లికి వెళ్ళి ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత వెళ్ళాం. అక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి గారి సమాధి వద్ద ఒక గుడిసె వేసి ఉంది. ఆ గుడిసెలో క్లారమ్మ, బోయపాటి క్లారమ్మ అని ఆయన పెంచినటువంటి ఆమె అక్కడే కూర్చొని ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళాం. మా అమ్మ అడుగుతూ ఉంది, ఇదిగో ఈ అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాశాడు, మరి పాస్ అయితే సెమినరీకి పంపిస్తాం, గురువు చదువుకుంటున్నాం, మరి పాస్ అవుతాడో లేదంటే తప్పకుండా పాస్ అవుతాడమ్మా, ప్రార్థించుకోండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పింది. ఆ రోజు నేనేమనుకున్నానంటే నేను గినక గురువు అయితే పాస్ అయ్యి గురువు అయితే ఇక్కడికి వచ్చి నేను పూజ చేస్తాను, నేను గురువు అయితే తప్పకుండా పెదవుడిపల్లి వచ్చి ఈ చర్చిలో పూజ చేస్తాను అనుకున్నాను. మరి ఆ విధంగా దేవుని కృప వలన నేను గురువుగా అభిషేకింపబడ్డాను, వెళ్ళి అక్కడ పూజ కూడా చేసుకోవటం జరిగింది. ఈ విధంగా 10వ తరగతి పాస్ అయ్యాను. మరి ఆ తరువాత మరి 10వ తరగతి పాస్ అయ్యేటప్పుడు కూడా ఒక సంఘటన ఏమిటంటే, నేను తప్పుతాను అనుకున్నాను కదా, ఇంటి దగ్గర వాళ్ళు కూడా నన్ను ఏడిపిస్తున్నారు, నువ్వెందుకు పాస్ అవుతాలే అని. కానీ ఏదో ఒక మూలన నేను పాస్ అవుతానటువంటి ఆలోచన ఉంది, కానీ ధైర్యంగా చెప్పలేకపోతున్నా నేను పాస్ అవుతానా అని. ఎందుకంటే మరి ఆ పరీక్ష ఆ విధంగా ఉంది, అది కొత్త మోడల్. మరి పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. అందరూ కూడా ఆతృతగా మా 3వ అన్నయ్య నా నంబర్ తీసుకొని నేను చూసి వస్తానన్నాడు. నేను పేపర్ చూడటానికి ఇష్టపడలా, ఏమో తప్పితే ఏ అవమానమేమోనని చెప్పి నేను చూడదలుచుకోవాలా.
కానీ మా అన్నయ్య ఆ నంబర్ తీసుకొని పేపర్లో చూశాడు. చూస్తే పాస్ అయ్యాను, కానీ నన్ను ఉడికించడానికి నా దగ్గరకు వచ్చి నువ్వెందుకు పాస్ అవుతావు, తప్పావు అన్నాడు. నాకేమో కోపం వచ్చింది. ఏం చేయాలా, ఆయనేం తప్పాడు అంటున్నాడు. నాకేమో నమ్మబుద్ధి కావట్లేదు. లేదు, నేను తప్పటానికి వీల్లేదు, నేను పాస్ అవుతాను, కనీసం 35 మార్కులైనా వస్తాయి అనుకున్నాను. ఆయన కొద్దిసేపు ఉడికించి తర్వాత పాస్ అయ్యావు, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావు అని చెప్పాడు. ఎంతో దేవునికి వందనాలు. ఆ రోజు ఆ పాస్ కావటం వల్లనే నేను నా సెమినరీ జీవితాన్ని కొనసాగించగలిగాను. ఇక ఆ తరువాత హైదరాబాద్ గన్ఫౌండ్లో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్స్ మైనర్ సెమినరీలో ఓరియంటేషన్ కోర్స్ అని 1 సంవత్సరం అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మరి అక్కడ అనిపించింది ఇప్పట్లాగా మనకి ఇంగ్లీష్ వస్తే 10వ తరగతిలో ఈజీగా పాస్ అయ్యేవాళ్ళం అని. కానీ ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి మనకి ఇంగ్లీషు రావటం వచ్చింది. ఆ తరువాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకోవటానికి విజయవాడ వెళ్ళాను. క్రైస్త కింగ్ సెమినరీలో అక్కడ చేరి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1982 సంవత్సరం రామంతపూర్లోని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో చేరాను. అక్కడే ఫిలాసఫీ, థియాలజీ చదివాం. ఇది 8 సంవత్సరాల కోర్సు. ఈ 8 సంవత్సరాలు కూడా అక్కడే ఉండి చదువుకున్నాం. మరి ఫిలాసఫీలో ఉండగా అంతగా చదువు మీద ఆసక్తి ఉండేది కాదు, కానీ లాజిక్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తరువాత మోరల్ థియాలజీ అనే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ అంటే కూడా ఇంట్రెస్టు. ఆ విధంగా కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి మరి ఫిలాసఫీ పూర్తయింది. ఆ తరువాత థియాలజీలోకి వచ్చాం. థియాలజీలోకి వచ్చిన తర్వాత చదువు మీద ఆసక్తి బాగా ఉండి ఇక చక్కగా చదివి ఎప్పుడు కూడా సెకండ్, థర్డ్ ఆ మధ్యలో ఉండేవాడిని. ఆ విధంగానే ఫైనల్ ఇయర్ వరకు కూడా కంటిన్యూ చేశాను. మరి 1989 డిసెంబర్ నాటికి మా చదువు పూర్తయి తిరిగి మా మేత్రాసనానికి వెళ్ళాను. అక్కడ మేత్రాసనానికి వెళ్ళిన తర్వాత అంటే సెమినరీలోనే డీకన్ పట్టం పొందాం. డీకన్ పట్టం పొంది చదువు పూర్తి చేసుకొని ఆ మేత్రాసనకు వచ్చిన తర్వాత డీకన్గా నన్ను పాటిబండ్ల గ్రామానికి పంపించారు. అక్కడ నేను డీకన్గా నా సేవలు చేశాను. మరి 1990 మార్చి 14వ తారీఖున గుంటూరు మేత్రాసన స్వర్ణ జూబిలీ సందర్భముగా మా బిషప్ గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి గారి బిషప్ గారి గురుత్వ రజత జూబిలీ సందర్భముగా మేము 5గురము ఒకే బ్యాచ్కి మేత్రాసనానికి చెందిన 5గురము ఒకే రోజు అంటే మార్చి 14, 1990 సంవత్సరం గుంటూరు డాన్ బోస్కో ప్రాంగణంలో ఆ రోజు గురువుగా అభిషేకింపబడినప్పుడు అభిషేక మహోత్సవానికి నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా అన్నదమ్ములు అందరూ కూడా దానికి హాజరయ్యారు. ఆ రోజు వాళ్ళ సంతోషం చూస్తుంటే ఎంతో ఆనందం, మా కుమారుడు గురువయ్యాడు అన్నటువంటి ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. మరి మేము దేవుని సేవకు మా కుమారుని అర్పించామని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆ తరువాత మరుసటి దినాన మా స్వగ్రామమైన రెంటచింతలలో ఘనంగా మొదటి దివ్య బలి పూజన చేయటానికి ఎన్నో ఏర్పాట్లు చేసి ఊరు మొత్తం, గ్రామం మొత్తానికి కూడా భోజన వసతులు కూడా ఏర్పాటు చేసి ఒక గొప్ప వేడుకగా జరుపుకోవటం జరిగింది. మరి ఆ రోజు నుంచి నా గురు జీవితం ప్రారంభమైంది. గురు జీవితం అంటే ఏదో పూలబాట కాదు, అది ముళ్ళబాటే. అయినప్పటికీ కూడా దేవుడు నా చెయ్యి పట్టి
నాకు పిలుపునిచ్చి నన్ను అభిషేకించిన ఆ దేవుడు నా చేయి విడిచిపెట్టలేదు. ఈ రోజుకి అంటే ఇప్పుడు నేను 35 సంవత్సరాల నా గురు జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నాను. అయినప్పటికీ గురు జీవితం అంటే ఎన్నో ఆటుపోట్లుంటాయి, ఎన్నో ఒడిదుడుకులుంటాయి. అయినప్పటికీ కూడా అన్నిటినీ కూడా అధిగమించటానికి ఆ దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించాడు. 1990వ సంవత్సరం మార్చి 14వ తారీఖున గురువుగా అభిషేకింపబడిన తరువాత మొట్టమొదటి నా అపాయింట్మెంటు రాయవరం గ్రామానికి బిషప్ గారు పంపించారు. అక్కడికి పంపించడం కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి విచారణ గురువు అమెరికా వెళుతూ ఉన్నారు మిషన్ అప్పీల్స్ కోసం. వాళ్ళ ఆప్షన్స్లో టెంపరీగా తాత్కాలికంగా నేను పనిచేయటానికి అక్కడికి పంపించారు. మొట్టమొదటి అనుభవం అదే నాకు. అక్కడికి వెళ్ళిన తరువాత 5 నెలలు రాయవరం గ్రామంలో యాక్టివ్ ప్యారిస్ ప్రీస్ట్గా పనిచేశాను. అక్కడ నుంచి మరలా నన్ను 1990వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున గుంటూరు నందలి పునీత్ అంతోని వారి పుణ్యక్షేత్రంలో చిన్న ఫాదర్గా అక్కడ నియమించడం జరిగింది. అప్పుడు మాకు విచారణ గురువుగా రెవరెండ్ ఫాదర్ మారంరెడ్డి ఎన్నయ్య స్వాముల వారు ఉన్నారు. వారి కింద దాదాపు 1 సంవత్సరంన్నర సహాయక గురువుగా పనిచేసిన తరువాత అనుకోకుండా బిషప్గా నేను ఊహించలేదు, 2 సంవత్సరాలకే నన్ను విచారణ గురువుగా ప్రమోట్ చేయటం జరిగింది. మరి మొదటి విచారణ గురువుగా నరసరావుపేట విచారణ గురువుగా వెళ్ళాను. అది చిన్న ప్యారిష్ అయినప్పటికీ కూడా మరి పెద్ద పెద్ద సంస్థలు, కన్యాస్త్రీ సెయింట్ యాన్స్ సిస్టర్స్ ఆఫ్ పెరింగిపురం వాళ్ళది పెద్ద సంస్థ అక్కడ ఉన్నది. మరి అంతేకాకుండా అక్కడ 3 సంవత్సరాలు విచారణ గురువుగా పనిచేశాను. అక్కడ నుంచి గాలిబాలి బిషప్ గారు నన్ను తన సెక్రటరీగా నియమించుకున్నారు. అది 1995వ సంవత్సరం ఆగస్టు నెల 4వ తారీఖున బిషప్ హౌస్కి వెళ్ళటం జరిగింది. మరి నేను వెళ్ళగానే తండ్రి గారు ఈ విధంగా చెప్పారు, ఇదిగో నీవు సెక్రటరీగా బాధ్యతను స్వీకరించబోతున్నావు కనుక మొదట నీవు ఇక్కడ పనిచేసే ఒక కన్యాస్త్రీ సిస్టర్ రోస్లీన్ గారు మీరిద్దరూ కలిసి పోటా వెళ్ళి 1 వారం వడకం చేసి వచ్చి మీ యొక్క పనిని ప్రారంభించండి అని తెలియచేశారు. మరి ఆ విధంగా పోటా వెళ్ళి 1 వారం రిట్రీట్ చేసి తిరిగి వచ్చిన తర్వాత సెక్రటరీగా నా యొక్క కార్యక్రమాన్ని పనిని ప్రారంభించి ఆ విధంగా 4 సంవత్సరాలు సెక్రటరీగా బిషప్స్ హౌస్ ఆఫీసులో పనిచేయటం జరిగింది. నేను ఆ విధంగా పనిచేస్తున్నప్పుడే బిషప్ గారు ఒకరోజు నన్ను పిలిచి, ఇదిగో మన మేత్రాసనానికి క్యాననిస్ట్ అవసరం, ఎందుకంటే ఎన్నో వివాహాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలంటే క్యానన్లా చదువుకోవాలి. కాబట్టి నీ యొక్క సెమినరీ రిపోర్టు చూశాను, క్యానన్లా సబ్జెక్ట్లో నీవు మంచి మార్కులు వచ్చాయి కాబట్టి నిన్ను క్యానన్లా సబ్జెక్ట్ చేయాలని పంపించబోతున్నాను, నీకు ఇష్టమేనా అడిగారు. తండ్రి గారు అది మీ చిత్తం, మీ ఇష్టం, మీరు వెళ్ళమంటే వెళతాను, ఉండమంటే ఇక్కడే ఉంటానంటే మన మేత్రాసనానికి ఒక క్యాననిస్ట్ అవసరం కాబట్టి నీవు వెళ్ళాలి అని చెప్పి అప్పుడే బెంగళూరు పంపించడం జరిగింది. నేను సెయింట్ పీటర్స్ సెమినరీలో బెంగళూరులో క్యానన్లా 2 సంవత్సరాలు చదివి పట్టాను పొంది ఉన్నాను. ఆ తరువాత చదువు పూర్తయిన తర్వాత బిషప్ గారి ఆలోచన వేరుగా ఉంది. మరలా నన్ను డాక్టరేట్ చేయటానికి రోమ్ పంపించాలనుకొని విచారణకు పంపించకుండా మైనర్ సెమినరీ ఉంటే అక్కడ రెక్టర్గా నన్ను పంపించారు. అది పెరంగిపురం సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీ. అక్కడికి వెళ్ళి 1 సంవత్సరం పనిచేసిన తర్వాత
నన్ను మళ్ళా చదువు కోసం రోమ్ నగరం పంపించారు. అక్కడ 3 సంవత్సరాలు ఉండి తిరిగి వచ్చిన తర్వాత నన్ను పాటిబండ్ల విచారణ గురువులుగా నియమించారు. మరి అక్కడ 5 సంవత్సరాలు ఉన్నాను. మరి విచారణ గురువుగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో. మరి రోమ్లో చదువుకొని వచ్చినటువంటి నేను నా చదువుని కూడా అక్కడ ఉపయోగించి వాళ్ళకి ఏ విధంగా కొన్ని విషయాలు తెలియచేస్తూ మనం ఏ విధంగా ఉండాలి, మనం పూజల విషయంలో కానీ మనకు వచ్చినటువంటి పూజలు మనం మేత్రాసనానికి పంపాలి, మరి మనం ఒక్క పూజ మాత్రమే తీసుకోవాలి అనే ఇలాంటి కొన్ని విషయాలు కూడా నేను తెలియచేస్తూ మరి అక్కడ ఉండగానే బిషప్గా నన్ను జ్యుడిషియల్ వికర్గా నియమించడం జరిగింది. కాబట్టి ఏదైనా వివాహాలు సమస్యలు వస్తే వాటిని పరిష్కరించే వాళ్ళం. ఒక జడ్జిగా నేను దాదాపు అప్పటి నుంచి 20 సంవత్సరాలు పనిచేసి ఉన్నాను. మరి ఎన్నో సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ కూడా దేవుని యొక్క తోడ్పాటుతోటి దేవుని యొక్క సహాయ సహకారాలతోటి ముందుకు నడుస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా నేను విజయవంతమయ్యానని చెప్పవచ్చు. సమస్యలు లేవని ఎవరు కూడా చెప్పలేరు, అయినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే అన్నీ సక్రంగా సాగుతాయి. మరి అక్కడ నుంచి నేను 1 సంవత్సరం యనమదల ప్యారిష్కి రావటం జరిగింది. అక్కడ 1 సంవత్సరం పనిచేశాను. అక్కడ కూడా 1 సంవత్సరం ఉన్నప్పటికీ కూడా ఎంతో తృప్తినిచ్చింది ఆ యొక్క విచారణ పని. మరి అక్కడి నుంచి నల్లబాడు విచారణకు వచ్చాను. అక్కడ 7 సంవత్సరాలు పనిచేశాను. 7 సంవత్సరాల్లో కూడా మరి అక్కడ సబ్స్టేషన్లో ఒక దేవాలయము, ఇంకొక సబ్స్టేషన్లో మరొక దేవాలయం, మరి అదేవిధంగా మెయిన్ స్టేషన్లో ప్రెసిబెటరీ గురువుల నిలయాన్ని కూడా నిర్మించటం జరిగింది. మరి నాకు వచ్చిన అవకాశం 7 సంవత్సరాలు అక్కడ పనిచేసి ఎంతో నిజంగా తృప్తిని పొందాను. ఆ ప్రజలు కూడా నన్ను ఎంతగానో ప్రేమించారు, వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, చక్కగా ప్రసంగాలు చెబుతారు మీరని వాళ్ళు కూడా ఎంతో సంతోషపడేవాళ్ళు. ఆ విధంగా 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి కొత్త బిషప్ గారు వచ్చారు. వాళ్ళే చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు. మరి వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఆయన నా మీద నమ్మకం ఉంచి, నేనేమి అడగలేదు, అయినప్పటికి కూడా నా మీద నమ్మకం ఉంచి ఆయన ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేటర్గా, ప్రొక్యురేటర్గా నన్ను నియమించి ఉన్నారు.